నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన సర్వీస్ రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సర్వీస్ రూల్స్. ఎఫ్ఆర్-12ఏ ప్రకారంగా ఒక శాశ్వత పోస్టులోకి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకేసారి అయితే నియమించకూడదు. ఒకరి తర్వాత ఒకరంటే ఒకరు మాత్రమే ఎప్పటికీ ఉండాలన్నమాట. అంటే పర్మనెంట్ జాబ్‌లో. ఇక ఎఫ్ఆర్-12బి ఏం చెప్తోందంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకసారి లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులలో అయితే నియమితులుగా ఉండకూడదు. ఒక ఒక వ్యక్తి ఒక జాబ్‌లోనే ఉండాలి. ఇక ఎఫ్ఆర్-12సి ఏం చెప్తుందంటే ఉద్యోగి లీవ్‌లో ఉంటే ఆ పోస్ట్‌లో మరొకరిని అపాయింట్ చేయకూడదు. ఎఫ్ఆర్-15బి ఏం చెప్తుందంటే ఉద్యోగి ఒక డేకి కూడా మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చనమాట. ఎఫ్ఆర్-18 ఏం చెప్తుందంటే గవర్నమెంట్ అపాయింట్‌మెంట్ చేస్తే తప్ప ఎంప్లాయీకి ఒకేసారి 5 ఇయర్స్ కంటే ఎక్కువ సెలవులు మంజూరు చేయకూడదు. సో, ఎఫ్ఆర్-18 ఏం చెప్తుందంటే 1 ఇయర్ కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవులో ఉంటే అతను రాజీనామా చేసినట్టే లెక్క. ఎఫ్ఆర్-18బి ఏం చెప్తుందంటే పర్మిషన్ ఉన్నా, పర్మిషన్ లేకున్నా 5 ఇయర్స్ కంటే ఎక్కువ కాలం లీవ్‌లో ఉంటే అతను జాబ్‌కి రాజీనామా చేసినట్టే లెక్క. ఎఫ్ఆర్-18సి ఏం చెప్తుందంటే 5 ఇయర్స్ కంటే ఎక్కువ కాలం ఫారిన్ సర్వీస్‌లో ఉన్నప్పుడు అతను జాబ్‌కి రాజీనామా చేసినట్టే లెక్క. ఎఫ్ఆర్-22ఏ ఏం చెప్తుందంటే ప్రస్తుత పోస్టు విధుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత విధులు గల పోస్టులోకి నియమితులైనప్పుడు ప్రస్తుత వేతనం కంటే నూతన వేతన స్కేల్‌పై స్టేజి వద్ద స్థిరీకరించబడుతుంది అని చెప్తోంది. పై స్టేజ్ వద్ద. ఈ విధంగా ఎఫ్ఆర్-22ఏ క్లాజ్ 4 ఏం చెప్తుందంటే ఒక ఉద్యోగి ఏపీపీఎస్‌సి ద్వారా మరొక పోస్ట్‌లోకి సెలెక్ట్ అయినప్పుడు పాత పోస్ట్‌లోకి వేతన వేతనానికి తక్కువ కాకుండా కొత్తగా ఎంపికైన పోస్ట్‌లోకి వేతనం స్థిరీకరించబడును. కొత్త లో చేరినప్పుడు తేదీ నుంచి 1 ఇయర్ తర్వాత మాత్రమే ఇంక్రిమెంట్ అయితే ఇవ్వబడుతుంది. ఒక పోస్ట్‌లోని ఇంక్రిమెంట్ డేట్ అయితే పోతుంది. ఇక ఎఫ్ఆర్-22బి ఏం చెప్తుందంటే ఒక పోస్ట్ నుంచి మరొక పోస్ట్‌కి పదోన్నతి పొందినప్పుడు కింది పోస్ట్‌లో పొందుతున్న వేతనానికి నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి వచ్చిన వేతనాన్ని ప్రమోషన్ పోస్ట్ స్కేల్‌లో పై స్టేజ్ వద్ద నిర్ణయించాలి. పదోన్నతి ఇచ్చిన పదోన్నతి వచ్చిన ఉద్యోగి 2 రకాల వేతన స్థిరీకరణకై ఆప్షన్ కలిగి ఉంటాడు. అవి పదోన్నతి వచ్చిన తేదీ నుండి, బి కింది పోస్ట్‌లో ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవటము. ఇక ఎఫ్ఆర్-24 ఏం చెప్తుందంటే వార్షిక ఇంక్రిమెంట్ యథా యథాలాపంగా వస్తుంది. ఉద్యోగి ప్రవర్తన సంతృప్తికరంగా లేకపోతే అతని ఇంక్రిమెంట్ ఆపివేయవచ్చు. ఇలా ఆపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అలా ఎంతకాలం ఆపివేస్తున్నారో అలాగే విత్ కుములేటివ్ లేదా వితౌట్ కుములేటివ్ ఎఫెక్ట్ ఆ విషయం ఉత్తర్వులలో తెలుపవలెను. ఒక ఉద్యోగి 1/6/2010 ఇంక్రిమెంట్ తీసుకున్న తర్వాత పనిష్మెంట్‌గా 2 ఇంక్రిమెంట్‌లు ఆపారని అనుకుందాము. విత్ కుములేటివ్ ఎఫెక్ట్ ఈ విధంగా చేస్తే 1/6/2023కు సారీ ఫ్రెండ్స్ 2013కు ఒకే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది. వితౌట్ కుములేటివ్ ఎఫెక్ట్ ఈ విధంగా చేస్తే 1/6/2013కు 3 వార్షిక ఇంక్రిమెంట్‌లు వస్తాయి. అంటే 2 ఇంక్రిమెంట్స్ అరియర్స్‌లో కోల్పోయినట్లు. ఎఫ్ఆర్-26 ఇంక్రిమెంట్‌కి పరిగణించబడే సర్వీస్‌కి సంబంధించిన షరతులు ఉన్నాయి. ఒక టైమ్ స్కేల్‌లో పనిచేసిన కాలం ఇంక్రిమెంట్‌కి లెక్కించబడుతుంది. అయితే జీత నష్టపు సెలవు పెట్టి ఉంటే ఎంతకాలం అయితే అంతకాలం వరకు వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది. 180 రోజుల వరకు వైద్య కారణాలతో ఆహ్, ఈ విధంగా జీత నష్టపు సెలవు వాడుకున్నప్పుడు ఇంక్రిమెంట్ తేదీ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చు అధికారము హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌లకు ఇవ్వబడినది. ఎఫ్ఆర్-26ఏ ఏమంటుందంటే ఏదైనా పరీక్ష పాస్ అయినందువలన ఉద్యోగికి ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ నుంచి మంజూరు అయినట్టుగా అయితే భావించాలి. కొత్తగా ఉద్యోగంలో చేరిన లేదా ప్రమోషన్ పోస్ట్‌లో చేరిన ఉద్యోగికి అతని వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలల
నెలల కాలం పూర్తి కాకుండానే మంజూరవుతుంది. ఫర్ సపోజ్ 19/2/1973 నాడు ఉద్యోగంలో చేరిన ఉద్యోగికి మొదటి వార్షిక ఇంక్రిమెంటు 1/12/1974కే మంజూరవుతుంది. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తేదీ మరుసటి రోజు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉన్నప్పుడు పెనాల్టీ బెనిఫిట్స్ కోసం నోషనల్ మంజూరు అయినట్టు భావించగలరు. అయితే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి వారికి ఇది వర్తించదు. ఎఫ్ఆర్ 44 ప్రకారంగా ఉద్యోగి లీవ్‌లో ఉన్నప్పుడు 4 నెలల వరకు హెచ్ఆర్ఏ పూర్తిగా మంజూరు చేయవచ్చును. అర్ధ లేదా పూర్తి వేతన సెలవు మీద ఉన్న ఉద్యోగికి హెచ్ఆర్ఏ అతడు సెలవు మీద వెళ్ళేటప్పటికి వేతనం మీద లెక్కించబడుతుంది. ఎఫ్ఆర్ 49 గవర్నమెంట్ ఒక ఉద్యోగిని టెంపరరీగా 2 పోస్టులకి నియమించవచ్చు. ఎఫ్ఆర్ 49 ఏమంటుందంటే ఈ విధంగా 2 పోస్టులు చేస్తున్నప్పుడు ఏది ఎక్కువ వేతనం కలిగి ఉంటుందో ఆ వేతనమే మంజూరు చేయవచ్చు. ఉద్యోగిని అదనపు పోస్టులకు కూడా నిర్వహించమన్నప్పుడు మొదటి 3 నెలలు వేతనంలో 1/5 భాగం, నెక్స్ట్ 3 నెలలు 1/10 భాగం అలవెన్స్‌లు కూడా చెల్లించబడుతుంది. సో, ఇవి ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్.